ఈ రాజకీయాలు ఖచ్చితంగా. ప్రశ్నించడానికే పెట్టిన పార్టీ అని అప్పుడు ప్రశ్నించారు. ఇప్పుడు ప్రశ్నకు సమాధానం కూడా పరిష్కారం కూడా చూపిస్తున్నారు. ఎస్ అరుణ్ గారు, ఇది రాజకీయ పరంగా అడగట్లేదు, నార్మల్గా అడుగుతున్నారు. అసలు ఒక రాజకీయాల్లోని వ్యక్తులు, కుటుంబాల వ్యక్తుల సపోర్ట్ అనేది చాలా కీలకం. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ ఇస్తూనే ఉన్నారు. అంటే ఇప్పుడు నేను ఎందుకు అడుగుతున్నానంటే, ఎంత మనకి ఏం జరిగినా మనం తట్టుకోగలం. పిల్లలకి ఏమైనా జరిగితే ఆటోమేటిక్గా అక్కడ మనం బాధపడతాం, వాళ్ళు బాధపడుతుంటే ఆ బాధ మరింత ఎక్కువైపోతూ ఉంటుంది. మీరు రాజకీయాల్లో ఉన్నారు. జనరల్గా ఇప్పుడు అన్నాలజన గారి పరిస్థితి చూస్తే, ఈరోజు తెలిసిన వెంటనే రాలేదు కాబట్టి తల్లిగా ఏమైనా బాధపడుతున్నారు అనుకోవచ్చా, లేదా భార్యగా భర్త ఇలా చేసినందుకు గర్వపడుతున్నారు అనుకోవచ్చా? నాకు తెలిసినంత వరకు ఆవిడ ఆయన పూర్తిగా అర్థం చేసుకుంటే అర్థంగా ఉంది కాబట్టి ఆయన గత 5 ఏళ్ల పాటు అంత దారుణమైనటువంటి సిచ్యువేషన్ లో కూడా రాజకీయాలు చేయగలిగారు సార్. ఆవిడ అట్లా అనుకునేటువంటి వ్యక్తి కాదు కాబట్టి ఆయన కొన్నాళ్ల పాటు అసలు ఇల్లు ఫ్యామిలీ అనేది దూరంగా వదిలేసి వారాహి యాత్రతోటి, ప్రజల కోసం రైతు భరోసా యాత్రతోటి నిరంతరం ప్రజల్లోనే ఉన్నాడు ఆయన. అయితే అటు షూటింగ్, ఎందుకంటే ఇక్కడ ప్రజలకు పెట్టడానికి డబ్బులు కావాలి, ఆయనకి వేరే ఆదాయ మార్గాలు ఏమీ లేవు. షూటింగ్ చేసి వచ్చిన డబ్బులే తీసుకొచ్చి ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో సమస్యలు ఉన్నటువంటి ప్రజలకు పెట్టాలి. అటు షూటింగ్ లేదంటే ఇటు రాజకీయాలు, షూటింగ్ రాజకీయాలు తప్ప నాకు తెలిసి కుటుంబాన్ని చాలా సందర్భాల్లో ఆయన నెలల తరబడి కలవలేదు. ఆ విషయం మనకు తెలుసు. అట్లాంటి సందర్భాల్లో ఆయనలో ఉన్నటువంటి మహోన్నతమైన వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకున్నట్టు అర్ధాంగిగా అన్నాలజనరావు గారు ఉన్నారు కాబట్టి ఆవిడ ఏ సమస్య కూడా క్రియేట్ చేయకపోబట్టే ఆయన అంత స్థాయిలో రాజకీయాలు చేయగలిగారు. కాబట్టి ఇవాళ ఈ సిచ్యువేషన్ కూడా ఆవిడ అర్థం చేసుకుంటారు ఒక తల్లిగా అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇంకొకటి సార్, ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడే కాదు, ఆయన గతంలో కూడా 2-3 సందర్భాల్లో అన్నారు, ఎక్కడన్నా నా పిల్లలకి ఏదైనా ఇబ్బంది జరిగితే నాకు నా కుటుంబం ఉంది, నా అన్నయ్యలు వాళ్ళ పిల్లలు వాళ్ళు వచ్చి ఆదుకుంటారనే ధైర్యం నాకుంది అన్ఎక్స్పెక్టెడ్ గా నాకు ఏదైనా జరిగినప్పటికీ కూడా. కానీ అదే ఆ వెనకబడ్డటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి బిడ్డలకి ఏమైనా జరిగితే వాళ్ళు ఆదుకోవడానికి ఎవరున్నారు? ప్రజలు మనకి ఇంత ఇచ్చారు, మనం ప్రజలకు తిరిగి ఏమి ఇవ్వాలని ఆలోచించినప్పుడు మన నుంచి పొందాల్సినటువంటి ప్రజలు వాళ్ళు కదా, వాళ్ళకు మనం చేయాలి అని ఆయన ఎన్నో సందర్భాల్లో ఆయన చెప్పినటువంటి విషయం కూడా మనందరికీ తెలుసు. ఇవాళ ఎస్పెషల్లీ అది ఆయనకి రిటర్న్ అయ్యింది అంటే ఆయన్ని టెస్ట్ చేయడానికి కాలం ఒక పరీక్ష పెట్టిందేమో, ఆ పరీక్షలో ఆయన నెగ్గాడు సరే వాళ్ళు 100%. మాటలు కాదు, నిజ జీవితంలో అట్లాంటి సంఘటనలు ఎదురైతే నేను నిలబడతాను అని చెప్పేసి చూపించినటువంటి వ్యక్తి ఆయన వ్యక్తిత్వానికి నిజంగా మనందరం చేతులెత్తి నమస్కరించాలి రాజకీయాల్లో ఉన్నది. డెఫినెట్ గా మనోబలం చూపిస్తారా లేదా అనేది మీరు చెప్పినట్టుగా టెస్ట్ అయ్యి ఉండొచ్చు. అవునండి, మంచివాడికే భగవంతుడు ఎప్పుడు టెస్టులు పెడతాడు, నిలబడతాడా లేదా అని చెప్పేసి మనం సహజంగా వింటాం పెద్దవాళ్ళ నోట్ల నుంచి. ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి భగవంతుడు అదే టెస్టులు పెడుతున్నాడేమో అనిపిస్తోంది. నిరంతరం ప్రజల కోసం నిలబడ్డానని చెప్పేసి నువ్వు మాట్లాడుతున్నావు, నిజంగా నీ దాకా సమస్య వస్తే నువ్వు నిలబడతావా అని చెప్పేసి ఇవాళ భగవంతుడు ఒక టెస్ట్ పెట్టినట్టు, నువ్వు ఈ టెస్టే కాదు ఎన్ని టెస్టులు పెట్టినా సరే నేను ఆ పేద ప్రజల కోసం ఇచ్చినటువంటి మాట మీద నేను నిలబడతాను చూడని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు భగవంతుడికి రిటర్న్ చూపించినట్లుగా అనిపించిందండి నాకైతే ఇవాళ ఈ సంఘటన. నిజంగా అంటే రాజకీయాల్లో ఉన్న వ్యక్తులకి అండి మేడం, రాజకీయ నాయకులకి ఆ వ్యక్తిగత బాధ కంటే ఎక్కువ అంటే ఒత్తిడి ఎలా ఉంటుందో మనం చెప్పగలం. ఇప్పుడు మామూలు ఉద్యోగాలు చేస్తున్నప్పుడు మాలాంటి వాళ్ళ మీద ఏదైనా జరిగింది అంటే ఇమీడియట్గా పరిగెట్టి ఇలాంటి చేస్తూ ఉంటాం. కానీ వాళ్ళు ఎంతమందిని కోఆర్డినేట్ చేయాలి, ఎన్ని బాధ్యతలు ఉంటాయి, చుట్టూ ఎంతమందిని మేనేజ్ చేస్తూ ఉండాలి. సో ఇలాంటి వాళ్ళకి ఆ ఒత్తిడి అనేది ఎలా ఉంటుంది మేడం అసలు ఈ వ్యక్తిగత జీవితాన్ని? నిజంగానే చాలా స్థాయిలో అంటే ఒత్తిడి ఇక్కడ ఒకటి సార్, మిగతా నాయకులు అంటే మిగతా శాఖలు మిగతా వాటిలో ఉన్నటువంటి వ్యక్తులతో కంపేర్ చేసి మాట్లాడాల్సి కనుక వస్తే, ఇప్పుడు నేనున్నాను సార్, సపోజ్ నేను మీరు ఉన్నారు, మన మీద ఎంత ప్రెషర్ ఉన్నా ఎన్ని ఒత్తిళ్ళు ఉన్నా మన ప్రయారిటీ ఫస్ట్ ఫ్యామిలీ. ఎందుకంటే నేనైతే నా మటుకు నేను ఏమనుకుంటానంటే నా ఫ్యామిలీ ఫస్ట్ ప్రయారిటీ. నాకు ఎందుకు అంటే నా ఫ్యామిలీకి నేను ఒక్కదాన్ని, ఇక్కడ వైఫ్ నైనా తల్లినైనా కూతురునైనా సిస్టర్నైనా నేను ఒక్కదాన్ని, నా ప్లేస్ ఇక్కడ రీప్లేస్ లేదు. పాలిటిక్స్ లోకి వెళ్తే రాయపాటి అన్న ప్లేస్ లో 100 మంది వస్తారు, రాయపాటి అన్న స్కిప్ అయితే మేబీ ఆ ఒక్కటే ఎక్కువ భారం మోస్తుంది అనుకున్నా, ఆ భారాన్ని మోయడానికి 4 అపాయింట్ అవుతారేమో చెప్పలేము. కానీ ఇక్కడ నా ఫ్యామిలీకి వేరే ఎవరు అపాయింట్ అవ్వలేరు, నేనే. అందుకే ఫస్ట్ ప్రయారిటీ నా ఫ్యామిలీ. నా ఫ్యామిలీ నేను సర్వింగ్ చూసుకున్న తర్వాతే నేను నెక్స్ట్ ప్రయారిటీ పార్టీ పాలిటిక్స్ అని చెప్పేసి నేను ఆలోచిస్తాను. ఇక్కడ క్లియర్ గా తల్లిగా నా బాధ్యత అక్కడ ఇంపార్టెంట్, ఇక్కడ రాజకీయ నాయకులుగా నా బాధ్యత సెకండ్ అని ఫీల్ అవుతా. కానీ ఎక్కడ కనిపించదు అరుణ్ గారు, ఎక్కడే సమస్య వచ్చి మీరు ఇమీడియట్ గా వచ్చి రెస్పాండ్ అవడం మాకు అలా కనిపించదు. అంటే ఒకటి సార్, నేను అక్కడ సెట్ చేసుకుంటాను కాబట్టి నా ఫ్యామిలీని సమస్య వచ్చినప్పుడు వెళ్ళడానికి సిద్ధంగా ఉంటాను, బ్యాలెన్సింగ్ గా. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి విషయాలు అలా ఆలోచించకూడదు మనం, ఎందుకంటే ఆయన చూసారుగా. ఇప్పుడు వాళ్ళ ఎగ్జాంపుల్ చూస్తాను, ఎంత ఫ్యామిలీ ఉన్నా సరే తండ్రిగా నా బాధ్యత ఇమీడియట్ గా వెళ్ళాలి అని ఇంకే నాయకుడైనా సరే ఇమీడియట్ గా ఆ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిపోయి రిటర్న్ అయ్యి ఉండేవాళ్ళు సార్. ఆయన కాబట్టే ఫస్ట్ నా కోసం అక్కడ పేద ప్రజలు ఎదురు చూస్తున్నారు, ముందు వాళ్ళని కలుసుకున్నాకే నేను నా కొడుకు దగ్గరికి వెళ్తానని చెప్పేసి నిలవగలిగాడంటే అది ఒక్క పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే సాధ్యం, ఇంకెవరు చేయలేరు, చెయ్యరు కూడా. ఈవెన్